నాగర్ కర్నూలు జిల్లా బల్మూరు మండలం మైలారం గ్రామంలో సోమవారం తెల్లవారుజాము నుంచే ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. మైలారం మైనింగ్ వెలికితీత కార్యక్రమాన్ని నిలిపేయాలని గత 3 నెలలుగా ఆ గ్రామ రైతులు, ప్రజలు శాంతియుత పోరాటాలు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం మైలారం గ్రామ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో రైతులు, ప్రజలు రిలే నిరాహార దీక్షలకు పూనుకున్నారు. సోమవారం తెల్లవారుజాము నుండే పోలీసులు గ్రామానికి చేరుకుని మహిళలను, రైతులను అరెస్ట్ చేశారు. అలాగే అచ్చంపేటలో ఉన్న మైలారం గ్రామ పరిరక్షణ కమిటీ అధ్యక్షుడిని కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. దీంతో గ్రామంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ప్రజాస్వామ్య పద్ధతిలో మైలారం గుట్టపై మైనింగ్ను నిలిపేయాలని పోరాటం చేసేందుకు ప్రజలు సిద్ధం కావడంతో పోలీసులు ఆ కార్యక్రమాన్ని విచ్ఛిన్నం చేసేందుకు చర్యలు తీసుకున్నారు. దీంతో గ్రామస్తులు, రైతులు, మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ గ్రామానికి పోలీసులు రాకూడదని గ్రామ ప్రధాన రహదారిపై ముళ్ల కంచె వేసి పెద్ద ఎత్తున పోలీసులకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. శాంతియుత ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటం చేసేందుకు సిద్ధమవుతున్న మైలారం గ్రామస్తులను తెల్లవారుజామున పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని, లేకపోతే మందు సేవించి ఆత్మహత్య చేసుకుంటానని ఓ రైతు ప్రయత్నం చేయగా గ్రామస్తులు వారిని నివారించారు. అక్రమంగా అరెస్ట్ చేసిన గ్రామస్తులను తక్షణం విడుదల చేయకపోతే మందు తాగి చావడానికైనా సిద్ధమని మందు డబ్బులతో రైతులు రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీంతో గ్రామంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. మేము ఏంటి చేసినాక దాని కారణం ఏందనేది ఉండాలి కదా. మా కొబ్బరిపాటి 5ంటికే లేచి ఎక్కించుకొని పోవాలి. పోలీసు రేవంత్ రెడ్డి గారు పట్టిస్తాడా, వంశకోశం కట్టిస్తాడా? ఎవరు రాజకీయం చేసింది మంది పట్టుకోపని కదా. ఏమైనా తప్పు చేస్తా తప్పు సిగ్గు లేదు. కోట్లు సంపాదిస్తున్నాం న్యాయం ప్రకారం పోతేనే డబ్బు ఉంది. కొంతమంది రారు, కొంతమంది వస్తారు. వచ్చిన వాళ్ళని చేతానం చేసుకోకుండా చేస్తే మేము ఏం చేయాలి? లక్షల పంట శల్కాలు ఉంది. ఇప్పుడు కోతలను మేము ఏం చేయాలి? ఆ ఎమ్మెల్యే గారికి ఎందుకు సిగ్గు లేదు, ఎందుకు చేరం లేదు? మేము ఏం చేసినా మా గురించి మాకేదో మాకు చూస్తే మేము పోమా? వాళ్ళ మీద మన్ను వయ్యా వాళ్ళ